ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ నియోజకవర్గం కొట్టిపి గ్రామ పంచాయతీ ఇస్లాంపురం గుడ్ ఈవినింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. అనంతరం ప్రజలు మరియు మహిళలు ఎంహెచ్ ఇనాయతుల్లాను ఆహ్వానించి శాలువాతో సత్కరించి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో వీధి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. గ్రామంలో మహిళలు మాకు రోడ్లు, వీధి దీపాలు లేక విషపురుగులు వస్తున్నా కానీ ఆ గ్రామ సర్పంచ్ పట్టించుకోలేదని ఆయనతో వాపోయారు. అలాగే డ్రైనేజీ సమస్యలు, నీటి సమస్యలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా మా సమస్యలు తీర్చలేదని మహిళలు ఎంహెచ్ ఇనాయతుల్లా దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సామాజిక సేవ తత్పరులు ఎంహెచ్ ఇనాయతుల్లా దాదాపుగా 40 సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా హిందూపురంలో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని వారు కొనియాడారు. అలాగే ముస్లిం సోదరులు బర్రెల గ్రౌండ్కు గేటు మరియు రంగులు లేవని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆయన అల్లా ఆశీస్సులతో తక్షణమే గేటు మరియు రంగులు వేయిస్తామని హామీ ఇచ్చారు. पूरा भी मैं हर जगह का तो हर जगह का नोट करता हूँ कि देखो कौन क्या बोले तो ये करता हूँ. अजीत भाई के बेटे अच्छा उनकी हीरोइनी में पहले बात करें कब्रस्तान को यहाँ जानवर गलीज जानवर पूरे अंदर जाते महीना को गेट पूरा कंपाउंड का पूरा होगा काम, खाली गेट का है, गेट का भी अभी बोलो. गेट का एक बोर का एक पेंटिंग का ये 3 चीजें होना आपको मीनार है क्या भाई? मीनार देखो नमाज पढ़ती नहीं, अल्लाह देखो हमें नमाज पढ़ती तो हमें क्या तो ऐसे काम करे तो अल्लाह राजी होना. तो ये मीनार का बेका यहाँ बोलो ना इंशाअल्लाह पहले मोहल्ले पूरे महिला कर दो. उसके बाद क्या तकलीफ है तुम्हें देख तो इंशाअल्लाह आने के दिना में सभी तुम लोग अच्छा होता है, उनको ग्यारंटी भरोसा करो इंशाअल्लाह कर लेंगे हमें सभी. क्या भाई చేసినాము ఈ పొద్దు వరకు ఎప్పుడన్నా పోనీ వినాయక భాయ్ ఇంటి దగ్గర పోయినా కానీ అన్ని దాంట్లో ₹10 అడిగిన తావల్లే ₹5 లేదా అబ్బాయి ఉంది తీసుకొని పోవాలి ఇచ్చినోడే కానీ బేవరంలో ఎప్పుడు ఖాళీ కాలేదు. మేమంతా టోటల్గా మద్దతు వాళ్ళకే ఇవ్వాలని మేము కోరుతున్నాము, మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఇంకొకటి రాబోయే కాలాల్లోనూ అంతే మేమేం కావాల్సిన చేపించుకుంటామనేది మాకు నమ్మకం ఉంది. ఆ విధంగా మేము చేపించుకుంటాము. లోకల్లో ఉన్నాడు లోకల్ మనిషే మాకు కావాల్సి వస్తుంది. అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో మేము పోతాం అధిరేతగా మేము చేపించుకుంటామని మాకు నమ్మకం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల ద్వారా ఆయనకి మేము గెలిపించుకుంటాం. జాస్తి పనులు పాలిటిక్స్లో ఉన్ని లేకుండా మామూలుగా జాస్తి పనులు చేపించినాడు. 1-2 కాళ్ళు పెన్నాళ్ళు చేపించినారు. వాళ్ళు వీళ్ళు పేద ఫలాని మనిషి బాగలేదా పాడినా వాళ్ళు పేదారు ఏమేమో ఇచ్చినాడు, అంతా చేసినాడు. అందుకోసం చేపించుకుంటాము, ఖచ్చితంగా ఆయనకే గెలిపించుకుంటాము. ఆయన పరంగా మద్దతు కూడా ఇస్తారు, మద్దతు కానీ ప్రచారం కూడా చేస్తారు. చేస్తాం ప్రచారం కానీ చేస్తాము, మద్దతు కానీ ఇస్తాం. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీలో నిలబడి మేమేమన్నా కానీ గెలిపించుకోవాలని మేము కోరుకుంటాం. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి పోతే ఆ పార్టీకి మాకు పార్టీకి అది ముఖ్యం. ఎంహెచ్ ఇనాయతుల్లా ముఖ్యం మాకు. बहुत सारे शाहजहाँ गैरां के भी करिए, हमारे मुसलमानों के भी करिए, बहुत हमारे गैरां को भी साथ दिए. गैरां में भी अल्लाह के फजल से हमारे इनायत भाई को नाम अच्छा है. वो आईने की देवल है ना, वो उसमें आपको बहुत सारे शाहजहाँ करिए, बहुत साथ दिए. अब इसी तरह है ना हमारे इनायतुल्लाह भाई कोई पार्टी में है तो भी इंशाअल्लाह हमारे मुसलमानों के भाइयों पूरे मिलकर, हमारे हिंदू भाइयों पूरे मिलकर हमारे इनायत भाई को हमें जिता लेने की कोशिश करें. शाहजहाँ भी करें, मुसलमानों के शाहजहाँ भी करिए, मुसलमान को भी साथ दिए, हिंदू को भी साथ दिए. उन्हें भी हम हिंदू भी हमारा भाई समझ लेगा, उसे गले लगा ले. उनके भाई का बच्चा को मेरे भाई का बच्चे गले को उन्हें शाहजहाँ करें, उनका लाख शुक्रिया. लेकिन कोई सी पार्टी में तो अंदर इंशाअल्लाह इनायतुल्लाह भाई को हमें जिता लेना वो हमारा फर्ज है. కదా మీకు అందరికీను నెక్స్ట్ రాబోయే ఎమ్మెల్యేగా గెలిస్తే ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాడా? రాబోయే కాలంలో కాదు, ఆయన ఆ పార్టీలో నిలుస్తున్నాను, సూల్ని గెలిని ఆ వార్డు పక్కన ఉంటాము. దాంట్లో గొప్పతనం ఏమంటే
ముస్లిమ్స్కే కాదు ఆయన చూసిండేది, హిందూ సోదరులు కూడా వాళ్ళ ఆడపిల్లకి మన ఆడపిల్లలు కట్ట ఆలోచన చేసి చాలా మందికి పెళ్లిళ్ళు చేసిండే. మేము పెళ్ళారా చూసినాము, వాళ్ళ పెళ్లిళ్ళపై మేము భోజనం తినినాం. మేమంతా చిన్న చిన్న పిల్లలు అప్పుడు వాళ్ళు పెళ్లిళ్ళు చేసినప్పుడు మేము పోయినాం. కానీ వీళ్ళు హిందువులు వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు వీళ్ళు అనే ఆలోచన ఏం లేదు, అందరికీ సమానంగా చేసినారు. కానీ హిందూ ఆడబిడ్డలే వాళ్ళు ఇదే అని ఆలోచన చేయలే. కానీ మన ఆడబిడ్డలోనే ఆయన సహాయం చేయడం. మా ఇదే సూగూరులో ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంది, ఆ దేవస్థానం దగ్గర కూడా పెళ్లిలో హిందువులది చేసినాడు. దాంట్లో చాలా మంది ముస్లిమ్స్ కూడా ఉన్నారు. కానీ అందరూ మనం గెలిచి మన వినాయకుల్లో పోయి గెలిపించుకుంటే చాలా మంచిది అని నేను ఆలోచన చెప్తాను సార్. చేస్తారు సార్. ఇప్పుడు మాట చెప్పేది, ఇప్పుడు పక్కింటి ఆడబిడ్డకి పక్కింటి వాడే చూసేది కష్టమా. వినాయకుల్లో పోయి వచ్చేది రిలయన్స్ దగ్గర ఉంటాడు, వేరే జాగాలో పల్లె నుంచి ఆడబిడ్డ తీసుకొని పెళ్లి చేసినాడు అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనం సాయం చేసే మనిషే కదా, ఆలోచన చేసే మాట ఇది. మీకైతే ఉండేవాళ్ళు ఈద్లా ఉండేవాళ్ళు మాట చెప్పేది ఇస్లాంపురం ఇది. ఇస్లాంపురం వాళ్ళు ఆలోచించేసుకున్న పని వినాయకుల్లా పోయి చేసినాడంటే అది గొప్పతనమే కదా, అవునా కదా. రేపు నాడు ఏదన్నా ఇస్లాంపురం కానీ భారత్ నగర్ కానీ రామోత్పురం కానీ ఏదన్నా ఏరియా కానీ ఏదన్నా ఆడపిల్లలు పెళ్లి ఉందా అంటే ఏదో ఒక సాయం చేస్తాడు, వాళ్ళకి ఆలోచన చేస్తాడు. సామాజిక సేవలు చేయడానికి ఖచ్చితంగా మీకు గట్టిగా నమ్మకం ఉందన్నమాట. అవును సార్.